తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. కేరళ నాడి సస్య కార్యక్రమానికి స్వాగతం. కన్యరాశికి మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. కన్యరాశి వాళ్ళు చాలా వరకు కూడాను విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఎంత విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఆ ఒక ఫలితం అనేది వృధా అయిపోతూ ఉంది. సో ఎంత చేయాలి, ఏం చేయాలి, ఏ విధానంగా చేయాలి, అనేక రకమైనటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యోగం నిరంతరంగా ఉండలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఈ కన్యరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కళ్యాణం కావటం, పిల్లలు కలవటం, కొత్తగా ఇల్లు కొనటం, కొత్త సంసారాన్ని పెట్టడం, సో ఇతర రంగంలో ఉండటం అన్నీ కూడా కేరళ నాడి శాస్త్రమాకంగా మనకు కనపడతా ఉంది. జనరల్గా సోషల్గా మనం చూసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఉన్నవంటి యాక్టివిటీస్ చూసుకొని చక్కగా ఆరోగ్యం కూడా బాగుండేటట్టుగా ప్రయత్నం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో వాళ్ళు విధానం చేయటం ఏంటంటే దుర్గాదేవి ఉపాసన చేయటం, విధానం పూజ చేయటం వల్ల, దుర్గాదేవిని ఉపాసన చేయటం వల్ల చాలా విశేషం. విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ దేవిని కావచ్చు, ఇలాంటి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయాలు కావచ్చు, విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి కూడా మంచి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఒక ఫలితాల ద్వారా మంచి విశేషంగా చేసుకోవచ్చు. ఆ దేవి అనుగ్రహం ఉంటే ఈ కన్యరాశి వాళ్ళకి దిగ్విజయంగా కనపడుతూ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ప్రతిదీ కూడాను ధైర్యంగా ముందుకు సాగుతారు. ఏది కూడా వెనక అడుగు వేయరు. మేము ఓడిపోతానన్న ఒక భయం మాత్రం వాళ్ళకు ఉండదు. అది ఎంత మొండిదైనా సరే అవ్వండి, ఎంత గట్టిదైనా సరే అవ్వండి, ముందుకు సాగుతూ ఉంటారు. వాళ్ళు ఉన్నవంటి ధైర్యమే, అటువంటి కన్యరాశి వాళ్ళు ఉన్నవంటి ఆ ధైర్యమే వాళ్ళ ముందు సాగుతూ ఉంటుంది. సో వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా ఇతర రంగంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో దిగ్విజయం కలగాలన్నా కూడా కన్యరాశి వాళ్ళు మించినట్టు వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకంటూ ప్రత్యేకమైన డిక్షనరీయే ఉంది. వాళ్ళ ప్రతిదీ విశేషమైన వంటి పట్టిందే ఉడుము పట్టుగా పట్టి దాన్ని చక్కగా ముందుకు సాగిపోయేటువంటి ఒక శక్తి వాళ్ళు ఉంటుంది. ఎటువంటి శక్తి ఉంటుందంటే ఇంకా వాళ్ళు తిరిగి చూసుకున్న అవసరమే లే. వాళ్ళకంటూ వాళ్ళ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. వాళ్ళే ఆటోమేటిక్గా వాళ్ళే సంతోషంగా వాళ్ళే ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. వేరే మనుషులతో అవసరమే లేదు వాళ్ళకి. వాళ్ళ ఒక తెలివితేటతో, వాళ్ళ ఒక జ్ఞానంతో, వాళ్ళ ఒక ఆలోచనతో, వాళ్ళతో దీంతో వాళ్ళే సొంతంగా సృష్టించుకొని వాళ్ళ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి ఒక శక్తిని రావటం అనేది జరుగుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకు వెనక తిరిగి చూసే అవసరం లేదు. వాళ్ళకి అద్భుతమైనటువంటి ముందు సాగేటువంటి యోగదాయకం అనేది కనపడతా ఉంది. ఐశ్వర్య యోగం అంటే గృహ ఐశ్వర్య యోగం, గృహస్వరూపంగా ఏ రూపంగా రావడానికి అవకాశాలు అయితే మనకు అక్కడ కనపడతా ఉంది. మీరు సొంత గృహాన్ని కొనడానికి అవకాశం ఉంటుంది, భూమి కొనడానికి అవకాశం ఉంటుంది, రకరకాలుగా విశేషమైనటువంటి ఫలితాలు కొనడానికి కూడా అవకాశం ఉన్నది ఇక్కడ కనబడుతుంది. విదేశాల్లో కూడా సెటిల్మెంట్ అయ్యడానికి కూడా అవకాశాలు కనపడుతుంది. విదేశాల్లో కూడా చక్కగా ఫలితాలు తేవడానికి మంచి అవకాశం ఉంటుంది. తిరుగులేని ఒక జాక్పాట్ మీరు కొడతారు. సో అంత మాదిరి ఒక కేరళ నాడి శాస్త్రంలో ఇక్కడ మనకు కనపడుతుంది. ఎన్ని శాస్త్రాలు ఉన్నప్పటికీ కేరళ నాడి శాస్త్రం మనము జగద్గురు ఆది శంకరాచార్యులు వాడు ప్రతిష్ఠించింది ఆ కాలం నుండి వచ్చినటువంటి ఆ నాడి శాస్త్రాలు. కాబట్టి నాడి శాస్త్రం ఉత్తమైన వంటిది. కాబట్టి ఆ నాడి శాస్త్రంలో ఉన్నది నిజస్వరూపమైన వంటిది మనకు కనబడుతుంది. మన సంఖ్య శాస్త్రాలు కావచ్చు, ఇంకా అనేక శాస్త్రాలు, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక ఎత్తి అయితే కేరళ నాడి శాస్త్రం మొత్తం 100% పరమసత్యంగా కనిపించేవంటి శాస్త్రోత్తరమైన వాటికి కార్యక్రమం. సో ఈ విధానమైనటువంటి కైంకర్యాలతో వాళ్ళకు వెళ్ళటం. ఇప్పుడు సంతానం భాగ్యం లేని వాళ్ళకి సంతానం యోగం రావటం, కళ్యాణం లేని వాళ్ళకి కళ్యాణం రావటం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం, మరి సంసారము బాధలో చిక్కులో ఉన్నవంటి వారికి అంటే కోర్టు కేసు కచేరీలో ఉన్నట్టు వాళ్ళకి బెంచ్ మీద వచ్చేసి వాళ్ళకి శుభ సూచనలతో, మంచి వార్తతో, శుభవార్తతో శుభ కార్యక్రమాలు జరగటం అటువంటి
జడ్జిమెంట్ అవ్వడానికి కూడా అవకాశాలు బాగా మనకు కనపడతా ఉంటుంది. సో ఇటువంటి అన్ని విషయాలు కూడా మనం చెప్పుకుంటుంటే పోతుంటే ఇంకా చాలా ఈ రోజే సరిపోదు ఇక కన్యరాశి వాళ్ళకి. అంత పెద్దగా ఉంటుంది, రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రత్యేకమైనటువంటి తిరుపెరమాళ్ వరదరాజు పెరుమాళ్ అంటే తిరుపెరుమాళ్ వరదరాజు పెరుమాల్ని దర్శనం చేసుకొని ఆరాధించవచ్చు. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేసుకొని పూజ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. రావుకాలంలో ప్రత్యేకమైనటువంటి దీపార్థన పూజ పునస్కారం చేసుకుంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. చక్కగా నేను చెప్పిన విధానంగా అయితే చేసి చూడండి. కన్యరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. దిగ్విజయం కనిపిస్తుంటుంది. నమస్తే.